హాయ్ అండి. బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఎందుకంటే అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని పెట్టట్లేదు. ఎందుకంటే ఏ టైంలో కుదిరితే ఆ టైంలో వీడియోస్ ఎడిటింగ్ చేసి పెట్టడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇంకా టైంని మెన్షన్ చేయట్లేదు. ఇంకా అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఇదిగోండి ఇక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోస్ పెండింగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా పెట్టేసేస్తున్నాను. తర్వాత ఇంకా కొత్తగా తీసిన వీడియోలు నెక్స్ట్ నుంచి పెడతాను. ఇక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళాం కదా, గుడికి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాం కదా, అమ్మ తీసుకెళ్ళింది. ఆ వీడియోలు అయితే నేను పెడుతున్నాను అనమాట. ఇక్కడ సాయిబాబా గుడిలో వచ్చి దర్శనం చేసుకున్నాం అనమాట. అక్కడ మా ఊళ్ళో, మా అమ్మగారి ఊళ్ళో బాబా గుడి కొత్తగా కట్టారంట, చాలా ఫేమస్. అందుకని చెప్పేసి ఇంకా అక్కడ కూడా చుట్టుప్రక్కలంతా కూడా మా ఊరు పల్లెటూరు అండి. మా అమ్మ వాళ్ళ ఊరు చాలా బాగుంటుంది అనమాట. హెడ్ మైచూర్ అంతా కూడా చాలా పల్లెటూరు. ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా అదంతా కూడా అక్కడ పొలాలు, ఇంకా కొబ్బరి చెట్లు, ఇంకా చాలా బాగుంటుంది. అదంతా కూడా పిల్లలు షూట్ చేశారనమాట. ఇంకా అవన్నీ కూడా అందరూ చూస్తారు కదా, పచ్చదనాన్ని ఇష్టపడేవాళ్ళు, ఇంకా పల్లెటూరులు ఇష్టపడే వాళ్ళంతా కూడాను. హెడ్ మ్యాచర్ నచ్చిన వాళ్ళు అయితే ఉండరు మోస్ట్ అని చెప్పేసి ఇంకా నేను తీయమన్నాను అనమాట పిల్లల్ని. ఇక్కడంటే ఇక్కడ మళ్ళీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత లేదు, ముందే ఇక్కడ దర్శనం చేసుకున్నాము. ఇక్కడ అమ్మవారికి దర్శనం చేసుకొని ఆవిడకి ఇవ్వాల్సినవన్నీ కూడాను ఇచ్చేసిన ఆ తర్వాత మేము మళ్ళీ ఊరి దేవత గుడికి వెళ్ళి అక్కడ నుంచి బాబా గుడి పక్కనే ఉంటుంది. 3 గుళ్ళకైతే దర్శనం చేసుకున్నాము ఆ రోజు. ఇక్కడ అమ్మ కొబ్బరికాయ కొట్టి ఇంకా నా చేత చీర, గాజులు ఇంకా ఉంటాయి కదా ఫార్మాలిటీస్, ఇంకా అన్నీ కూడా పసుపు కుంకుమ అన్నీ అమ్మవారికి ఇప్పించింది అనమాట అప్పుడు దసరాలోని. అవన్నీ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. కొబ్బరికాయ ఇంకా దేవుడికి లోపలికి వెళ్ళడానికి ఎందుకో, గర్భగుడిలోకి వెళ్ళడానికి ఇంకెందుకులే వెళ్ళడం అని చెప్పేసి ఇంకా డాడీ చేత పంపించింది అనమాట. ఇంకెళ్ళి అన్నీ అలాగా మా అమ్మగారికి చాలా చాదస్తామండి బాబు, అందుకని చెప్పేసి ఇంకా డాడీ చేత పెట్టించింది అన్నీను. ఇక్కడ అఖండ దీపం ఒకటి అనుకుంటా వెలుగుతుంది. ఆ దసరా అన్ని రోజులు అఖండ దీపం పెడతారు వాళ్ళు, అన్ని గుడుల్లోనే పెడతారు దసరాకి. ఇంకా అక్కడ ఏంటి డాడీ అని అడిగితే ఇంకా అఖండ దీపం అని చెప్తారు. అక్కడ మేము వెళ్ళేటప్పటికి జనం ఏం లేరండి, అయితే సాయంత్రం టైం కదా. మార్నింగ్ అయితే చాలామంది ఉంటారు. ఇంకా కుంకుమ పూజ చేయడానికి కూడా చాలామంది వస్తూ ఉంటారు అనమాట, కుంకుమ పూజ చేయించుకోవడానికి. ఈవినింగ్ కూడా వస్తారు, కానీ మేము వెళ్ళిన టైంలో ఇంకా రాలేదు. ఇక్కడ నేను ఇంకా అమ్మ నా చేత ఇప్పించాలనుకున్నవన్నీ కూడా అమ్మవారికి ఇప్పించేస్తుంది. అలాగే ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయాను, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ చేయడం కూడా బాగుందని మర్చిపోవద్దు. ఎందుకంటే మీరిచ్చే లైక్ మాత్రమే నాకు ఇంకొక వీడియో చేయడానికి మోటివేషన్ అవుతుంది, అందుకని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి పర్టికులర్లీ మేము అందరి అభిమానం మా మీద ఉండాలి. ఎందుకంటే డైలీ వ్లాగ్ అంటే డైలీ రొటీన్ అయ్యి చూపించవచ్చు. మామూలుగా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు కూడా డే మొత్తం ఏం జరిగిందో చూపించవచ్చు. కాకపోతే అలాగా అంటే ఇలా కూడా జర్నీ వ్లాగ్స్, జర్నీ వీడియోలు, లేదంటే ఇంకా మిగిలినవి ఇంటికి వెళ్ళినప్పుడు గుళ్ళకి వెళ్ళినప్పుడువి, గుళ్ళో దర్శనాలు చేసుకున్నవి కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా అవన్నీ కూడా పాత వీడియోలన్నీ కూడా పెట్టేస్తున్నాను. తర్వాత ఇంకా డైలీ రొటీన్ కూడా తర్వాత నుంచి పెడతాను. ఎందుకంటే డైలీ రొటీన్ చాలామంది చూపిస్తూనే ఉంటారు, ఎంతసేపు చూసినా ఇంకా అవే తుడుచుకోవడం, సామాన్లు కడుక్కోవడం, ఇంకా అవే ఉంటాయి కదా, అందరూ చేసేవి అవేను. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ అప్పుడప్పుడు జర్నీ చేస్తుంటాం కాబట్టి, ఎక్కడో దూరాన్ని ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా ఇంకా మిగిలినవి కూడా ఇంకా ఇవన్నీ అందరూ చూస్తారని చెప్పేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇది మా అమ్మగారి ఊరి గ్రామదేవత. ఫస్ట్ దుర్గమ్మని దర్శనం చేసుకున్న తర్వాత ఈవిడిని దర్శనం చేసుకున్నాం, గ్రామదేవతని, అదనమాట. తర్వాత బాబాని దర్శనం చేసుకున్నాం, అది ఫస్టే చూపించేసాం కదా. తర్వాత ఏంటంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత క్లిప్ అనమాట ఇది. తర్వాత ఇది యాడ్ చేశాను. నైట్ నేను పెసలు రుబ్బేసి, ఇంకా పెసరట్లకి అని చెప్పేసి నైటే రుబ్బేసి మార్నింగ్కి పెట్టుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి స్కూల్ కదా, మార్నింగ్ నేను మళ్ళీ అప్పటికప్పుడు చేయడానికి లేట్ అయిపోద్దేమో అని చెప్పేసి నైటే రుబ్బేసి పెట్టుకుంటాను అనమాట. అదే ఇక్కడ రెడీ చేస్తాను బెటరు. ఎక్కువ పెసరట్లు మేము ప్రిపేర్ చేస్తాం, ఎందుకంటే
పెసరట్లు మంచివి అంటున్నారు కదా హెల్త్కి, అందుకని చెప్పేసి మా పిల్లలకి కూడా ఇష్టం అనమాట. ఒకరికి బాగా ఇష్టము, ఇంకొకరికి మాత్రం దోశలు ఇష్టము. ఒక్కొక్కసారి అవి ఒక్కొక్కసారి ఇవి చేస్తూ ఉంటాను. అల్లం వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అని అల్లం కూడా యాడ్ చేస్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ వద్దు అని చెప్పేసి మా గౌరవం ఏంటంటే నాకు గోధుమ పిండిలో పెరుగు కలిపేసి అట్లే వేస్తాను కదా, నాకు హాట్ కావాలని చెప్పేసి అంటే మళ్ళీ ఇంకా పెసరట్లేమో మా గౌతమ్కి ప్యాక్ చేసేసి ఇంకా గౌరవ్కి ఇంక ఇలా గోధుమ పిండితో చేసిన గోధుమ పిండిలో జీలకర్ర ఉల్లిపాయలు అన్నీ కలిపేసి ఇంకా బాగుంటాయి అట్లు కూడా. చాలాసార్లు చెప్పుకున్నాను అనుకుంటా వీడియోస్లో. అట్లు వేసి పెట్టాను ఇద్దరికి, ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. పెసరట్లు కూడా బాగుంటాయి, తింటాడు. కాకపోతే ఏంటంటే ఆ రోజు అలా అడిగాడు అనమాట. ఇంకే ఇద్దరికి చెరొక రకం ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడేమో వాళ్ళకి పచ్చిమిరపకాయలు వేయడం ఇష్టం ఉండదు, నేను వేయలేదు, ఉల్లిపాయలు మాత్రమే వేస్తాను అనమాట. మా హస్బెండ్కి అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర అన్నీ వేస్తే వేయకపోతే మాత్రం చాలా పెద్ద గొడవ అయిపోతుంది అనమాట. ఆయన తినేది కొంచెమైనా సరే అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి మా వారికి. పిల్లలైతే మాత్రం మరీ ఫుడ్ కోసం అంత పేచి అయితే పెట్టరు, ఒక్కసారి అడుగుతారు అంతే, అవి కావాలి ఇవి కావాలని చెప్పేసి. అదనమాట. ఇంకా వాళ్ళకి అవి నచ్చినట్టుగా చేసి పెట్టడానికి కాకపోతే ఇంకా మనం ఉన్నది ఎందుకు అని చెప్పేసి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి హెల్త్ సహకరించకపోతే మాత్రం ఎవరైనా చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది. కాకపోతే వంట చేయడమే ఈజీ మిగిలిన పనుల కన్నా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వంట అనేది మనం ఇష్టంగా చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో పోనీ మహా అయితే 1 అవర్ చేసేయచ్చు. మిగిలిన పనులు తుడవడం, మాపు పెట్టడం, ఇంకా సామాన్లు కడగడం, బట్టలు ఇవన్నీ లేట్ అవుతాయి అన్నమాట మామూలు పనుల కన్నా. ఇంకా అదన్నమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ టిఫిన్లు చేశారా? ఇక్కడ టిఫిన్ చూపిస్తున్నాను కాబట్టి టిఫిన్ అని అడిగాను. మీరు ఏం టిఫిన్లు చేశారు ఏంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి. యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎందుకంటే హస్బెండ్ ఒక్కరే కష్టపడుతున్నారు కదా, ఆయనకి కొంచెమైనా హెల్ప్ ఉంటుందని స్టార్ట్ చేయడం జరిగింది. కొంచెం హెల్ప్ కాదు, మొత్తం ఎక్కువ హెల్ప్ చేసేది నాకు పిల్లలే. ఎందుకంటే నేను ఎడిటింగ్ మిగిలిన విషయాలు కూడా నేర్చుకోవడం వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళు 9th స్టాండర్డ్ కదా, వాళ్ళకి అంతా తెలుసు. అదేనమాట. కాకపోతే యూట్యూబ్లో జరిగేవన్నీ చూస్తుంటే అసలు ఎందుకు రా బాబు యూట్యూబ్లో వచ్చే వీడియోలు చేయాలనుకునే అసలు నా థాట్ మంచిదేనా సోషల్ మీడియాలోకి వెళ్ళటం అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకో ఒకరినొకరు తిట్టుకునే వీడియోలే కనపడుతుంది. యూట్యూబ్ ఆన్ చేస్తుంటే అవే కనపడుతున్నాయి. నాకు అసలు మైండ్ పోతుంది. యూట్యూబ్ ఆన్ చేస్తుంటే ఈ సోషల్ మీడియాలో ఈ గొడవలు ఏంట్రా బాబు, ఒకరినొకరు తిట్టేస్తుంది. కనీసం పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా ఒకళ్ళ పిల్లల్ని ఒకరు తిట్టుకుని మన ఒక షార్ట్ వీడియోలో పెట్టున్నాను నేను. పిల్లల్ని తిట్టుకోవడం ఎందుకండి బాబు, ఎందుకంటే అది కూడా పిల్లల మీద ట్రోలింగ్ అన్నట్టే అవుతుంది ఆఖరికి. ఎందుకంటే చెప్తున్నారు కదా, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు పిల్లల మీద జోకులు కానీ వీడియోలు ట్రోలింగ్ వీడియోలు కానీ చేయకూడదు అని చెప్పేసి. మన పిల్లలంటే మనకి ఎంత ముద్దు, బయట వాళ్ళ పిల్లల్ని అయితే ఏదన్నా సరే అనేస్తామా? మన పిల్లల్ని ఎవరైనా అంటే అప్పుడు మనకు ఆ నొప్పి తెలుస్తుంది అని నేను ఇప్పుడు ఈ విషయం జనరల్గా చెప్తున్నాను. ఎవరెవరో తిట్టుకుంటున్నారు అన్నవి కొన్ని చూశాను కాబట్టి వాళ్ళ పేర్లు మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా మనకి ఎందుకు, మనం ఇంకా చిన్నవి యూట్యూబర్లమే కదా, మనకు అంత అవసరం లేదు. అందుకని చెప్పేసి పిల్లల్ని కూడా తిట్టుకోవడం అనవసరం. ఎదుటి వాళ్ళ పిల్లలు కూడా గొడవ మనకెందుకు, మన పిల్లల్ని మనం సక్రమంగా పెంచితే మంచిది. మన పిల్లల్ని ఎంతసేపు మనం ముద్దు చేసుకుంటాం, అలాగే ఎదుటి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకి ముద్దే కదా, అదే ఆలోచించాలి ఫస్ట్. మన పిల్లలు మనకెంత ముద్దు, పక్కన వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకి అలా అంతే ముద్దు అవుతుంది. అది దేవుడితో సమానం పిల్లలు అంటారు కదండి, అదన్నమాట. ఏదో చెప్పాలనిపించేసి చెప్పాను అంతేను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే యూట్యూబ్లోకి వచ్చి ఈ గొడవలన్నీ చూస్తుంటే బాబోయ్ ఏంట్రా బాబు, ఇటువంటి గొడవలు మనం కూడా భరించాలా ఏంటి, ఏమో ఏదో ఒక రోజు అని చెప్పేసి నాకు అనిపించి అన్నాను తప్ప ఇంకో రకంగా ఏం కాదు. ఇది నేను ఇక్కడ నుంచి మా ఊరు వెళ్తున్నప్పుడు అనమాట. అక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంది, ఇందాక వంతెన వచ్చింది కదా బ్రిడ్జ్, అదొక ఫేమస్ టెంపుల్ ఉంది అక్కడ అమ్మవారిది. ఆగలేదు, కాకపోతే ట్రైన్ మిస్ అయిపోతామని. ఈసారి ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళాలి. దంతేశ్వరి అంటారు అవన్నీ. ఒకసారి ఆల్రెడీ వెళ్ళున్నాము ఒక 4 years ముందు.
ఇప్పుడు ఇంకొకసారి వెళ్ళినప్పుడు మీకు అక్కడ వీడియో అంతా తీసి ఆ దేవతని నేను మీకు ష్యూర్గా చూపిస్తాను. ఇప్పుడు పర్టికులర్లీ మేము గుళ్ళు తిరగడానికి అయితే ఇంటికి వెళ్ళట్లేదు. మధ్యలో ఆగడానికి కూడా, ఎందుకంటే ట్రైన్ మిస్ అవుతాం కదా, అందుకని చెప్పేసి మధ్యలో మంచి టెంపుల్స్ కనిపించిన ఆగాలని ఆగలేదు. ఇంకా ఈ ప్లేసెస్ అన్నీ కూడా బాగుంటాయి కదా, ఈ ప్లేసెస్ అన్నీ కొండలు ఇవన్నీ కూడా మంచి చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటాయి కదా ఇవన్నీ కూడాను. అందుకని చెప్పేసి ఈ ప్లేసెస్ అన్నీ కూడా వీడియోలు తీసుకున్నారు పిల్లలు. అవే ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఇది మళ్ళీ అడ్డు కాదు, ఇది జర్నీ వీడియో కాదు, ఇది ఇంటి దగ్గర తీశారు ఊళ్ళో. మేము బయటకు అది వెళ్ళినప్పుడు, గుళ్ళకి అది వెళ్ళినప్పుడు పొలాల దగ్గర తీశారనమాట ఈ వీడియో. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి, అప్పుడు నాకు తెలుస్తుంది మీకు వీడియో నచ్చిందా లేదా అని. బాయ్ ఫ్రెండ్స్.